శీర్షిక: అప్పటి మరచెంబు, ఇప్పటి బిస్లరీ బాటిల్. ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్ళు. గొంతు ఎండిపోతే కొనుక్కునే రూ. 20 నీళ్ళ డబ్బాలు. కానీ ఒకప్పుడు మన ఇంట్లో ఒక ఐరన్ మ్యాన్ ఉండేవాడు. వాడే మన మరచెంబు. పసుపు పచ్చని ఇత్తడి శరీరము, పైన గట్టిగా బిగించే మరమూత చెంబు. నిండా నీళ్లున్నా, తలక్రిందులు చేసినా చుక్కవలకని నమ్మకం. రైలు ప్రయాణాల్లో తల క్రింద దిండుగా మారి దొంగల భయం లేకుండా నిద్ర వచ్చిన రక్షక భటుడు మన మరచెంబు. అప్పట్లో ఆ మరమూత తిప్పాలంటే ఒక చిన్నపాటి వ్యాయామం చేయాల్సిందే. కిర్కిర్ కిర్కిర్ మని ఆ మూత శబ్దం చేస్తుంటే పక్క సీట్లో వాళ్ళకి అది నీళ్ళ బాటిల్ అని అర్థమయ్యేది. ఇప్పుడు అందరూ స్ట్రాలతో స్టైల్గా తాగుతున్నారు. కానీ ఆ రోజుల్లో చెంబును గాలిలో ఎత్తి నోటికి తగలకుండా ధారగా తాగుతుంటే ఆ వచ్చే ఫీలింగే వేరు. ఆ నీటి రుచే వేరు. ప్లాస్టిక్ బాటిల్ పడితే నొక్కుకపోతుంది, పాతబాడితే చెత్త కుప్పలోకి వెళ్తుంది. కానీ మన మరచెంబు పడితే నేల దద్దరిల్లుతుంది తప్ప దానికి చిన్న గీత కూడా పడదు. ఆరోగ్యాన్ని పంచే రాగి, ఇత్తడి గుణాలు, అమ్మమ్మల కాలం నాటి ఆత్మీయ గుర్తులు మరవకండి మిత్రులారా. పాతదైనా మన మరచెంబు ఎప్పటికీ బంగారమే. రచన: కందగట్ల స్వరూప.